మహమ్మద్ ప్రవక్త ఇస్లాం మతాన్ని స్థాపించారు. ఇతడు సౌదీ అరేబియా దేశంలో మక్కా అనే ప్రాంతంలో జన్మించారు. ప్రపంచంలోని తొలి ముస్లిం దేశము సౌదీ అరేబియా. సౌదీ అరేబియా అత్యధిక ధనం ఉన్నటువంటి దేశము. మహమ్మద్ ప్రవక్త మరణించిన తర్వాత ఇస్లాం మత వ్యాప్తి కొరకు కృషి చేసినటువంటి వారు ఖలీఫా వాలిద్. ఇతని కాలంలోనే భారతదేశంలో కూడా ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయాలని చూశారు. ఖలీఫా వాలిద్ కాలంలో సింధు ప్రాంతానికి సంబంధించినటువంటి కొంతమంది సముద్రపు దొంగలు ఖలీఫా వాలిద్ కోసం పట్టుకొని వెళ్తున్నటువంటి ఖరీదైనటువంటి వస్తువులను ఈ దొంగలు అపహరించారు. ఈ సంఘటన సింధు ప్రాంతంలోని దేవాన్ ఓడరేవులో జరిగింది. దీనితో ఆగ్రహించినటువంటి ఖలీఫా తన వైస్రాయ్ అయినటువంటి అజ్రాజ్కు ఆదేశాలు జారీ చేశారు. ఆ సముద్రపు దొంగలను శిక్షించాలని కోరారు. అప్పుడు హజ్రాజ్ సింధు ప్రాంతానికి సంబంధించినటువంటి రాజు అయిన దాహీర్కు ఈ సంఘటన గురించి వివరణ కోరారు. దీనికి సరైనటువంటి సమాధానం దాహీర్ చెప్పకపోవడంతో హజ్రాజ్ సైన్యాధిపతి అయినటువంటి మహమ్మద్ కాసిమ్ను సింధు ప్రాంతంపై దండయాత్రకు పంపించారు. ఈ దండయాత్ర క్రీస్తు శకం 712వ సంవత్సరంలో జరిగింది. మహమ్మద్ కాసిం సైన్యాలకు దాహీర్ సైన్యాలకు మధ్య అలోర్ వద్ద యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో మహమ్మద్ కాసిం గెలుపొందారు. యుద్ధ భూమిలో దాహీర్ని వధించారు మహమ్మద్ కాసిం. తొలిసారి ఈ విధంగా భారతదేశానికి ముస్లింలు రావడం జరిగింది.